మేము ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ ఛానల్ కూడా మనదే. దయచేసి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. ఫేస్ రీడింగ్ గ్యాజెట్ రెడీ అయింది. టెస్ట్ చేస్తా ఇక్కడి. నీ పేరు యాంటోనీ, వయసు 42, నువ్వు ఒక పెద్ద దొంగ పుకాన్వి అని దొంగ దందలే చేస్తావు. రీసెంట్ గా ఒక స్టీల్ కాంట్రాక్ట్ కూడా మోసం చేసి దెంగిపోయినావు. అరే వా, ఈ మిషన్ నా ఫేస్ చూసి నా చరిత్ర మొత్తం చెప్పేసింది. సార్ మీకు కావాల్సింది ఇచ్చినా కదా, ఇక నా పైసలు నాకు ఇస్తే నేను దెంగేస్తా. పైసలు ఇస్తా గానీ ఈ మిషన్ లో చిన్న మార్పు చేయాలి. మార్పా? ఏం మార్పు చేయాలి? ఈ గ్యాజెట్ మన ఫేస్ రీడ్ చేయగానే మన పాస్ట్ మొత్తం చెప్పేస్తుంది కదా, అట్లనే ఫ్యూచర్ కూడా చెప్పేటట్టు చెయ్యి. అట్లా చేయాలంటే మస్తు ఖర్చు అవుతుంది సార్. అరే సుల్లిగా, ఎంత ఖర్చునా పర్లే, రెడీ చేసి. గ్యాజెట్ ని ఫ్యూచర్ చెప్పేటట్టు కూడా రెడీ చేసిన. టెస్ట్ చేసి చూస్తా నా ఫ్యూచర్ గురించి ఏమంటుందో చూద్దాం. నీ బాస్ నిన్ను చంపేస్తాడు, నీ బాస్ నిన్ను చంపేస్తాడు. బాస్ నన్ను చంపేస్తాడా? ఎందుకు? నీతో పని తీరిపోయినాక నువ్వు ఫినిష్, నిన్ను ముడ్డగొడిపి బొందల పాత పెడతాడు. బాస్ గ్యాజెట్ రెడీ అయినాక ఏం చేస్తావు బాస్? ఫస్ట్ సైంటిస్ట్ గా నేను లేపేస్తా. అరే సైంటిస్ట్, గ్యాజెట్ రెడీ అయిందా? ఇంకా కాలే బాస్, టెస్టింగ్ నడుస్తుంది. సుల్లిగా జల్దీ జై, ఇంకెంత వెయిట్ చేయాలి? తొందరపడి తయారు చేస్తే మొడ్డల మిషన్ తయారైతుంది బే. కరెక్ట్ మిషన్ కావాలంటే గుద్ద మూసుకొని వెయిట్ చేయి. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తా, రెడీ చేసి పెట్టు. ఈ సుల్లిగానికి ఎట్లా చెప్పాలనేమో ఆ గ్యాజెట్ ని ఎవరో దెంగిపోయారని. సార్ ఈ యంత్రం తీసుకొని ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్. దీనికేమొస్తుందమ్మా? 10 రూపాయలు కూడా రావు. 10 రూపాయల? అరే బాడుకో, ఒక 50 రూపాయలనై ఎంతో కష్టపడి దెంకొచ్చినా. నేను దీన్ని మార్కెట్లో అమ్మితే కనీసం 1000 రూపాయలనే వస్తాయి. సరే తీసుకో, ఇస్తా. ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేస్తా. అరే ఆన్ అయింది. ఇంకో 30 రోజుల్లో నువ్వు చచ్చిపోతావురా సుల్లిగా. ఏంది, నేను చచ్చిపోతానా? ఈ గ్యాజెట్ ఏదో మినీ రోబోట్ లెక్కుంది, మాటలు కూడా వస్తున్నాయి దీనికి. నీకెక్కువ టైం లేదురా రే, నీకు పెద్ద రోగం ఉంది, నీ కథ సమాప్తం. ఏంది, ఈ గ్యాజెట్ అన్ని పిచ్చిపుక్కు మాటలే మాట్లాడుతుంది? పిచ్చిపోకు మాటలు కాదురా బాడుకావు, నువ్వు నిజంగానే ముడ్డ గుడుస్తావు. ఊకోరా సుల్లిగా, నేను బానే ఉన్నా, నాకే రోగం లేదు. డౌట్ ఉంటే పోయి బ్లడ్ టెస్ట్ చేసుకో, నీకే తెలుస్తుంది. అరే నేనెవరో నీకు తెలియదు, నా పేరేంటో కూడా నీకు తెలియదు. అట్సొంటిది నాకు రోగం ఉందని చెప్తే నమ్మనికే చూతేగాని కాదు. నీ పేరు అతుగాడు, వయసు 26 ఏళ్ళు, నువ్వు బీటెక్ ఫెయిల్ గానివి. నీకు 3 అవార దోస్తులు ఉన్నారు, పొట్టుగాడు, పిత్తుగాడు, హౌలేగాడు. మీరెప్పుడు లంగ పనులు చేసి మందిని వడగొడతారు. ఈ డీటెయిల్స్ చాలా ఇంకా కావాలనా? డీటెయిల్స్ అయితే కరెక్ట్ గానే చెప్పినావు. నీకు రోగం ఉన్నది కూడా నిజమేరా, పోయి టెస్ట్ చేసుకో. చెప్పమ్మా, ఏంది ప్రాబ్లం? చెప్పాలంటే గుద్ద వంకుతుంది డాక్టర్. గుద్ద వంకుతుందా? గుద్దకు ఫ్యాన్ పెట్టి అనుకున్నావా ఏంది? కాదు డాక్టర్, నాకేం రోగం ఉందో టెస్ట్ చేసుకోనికి వచ్చిన. సరే నీ బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటా, రిపోర్ట్లు ఏమొస్తుందో చూద్దాం, మళ్ళా రేపు రా. డాక్టర్ నా రిపోర్ట్స్ వచ్చినాయా? అంతా ఓకేనే కదా? నాకే రోగం లేదు కదా? అరే అతుగా, నువ్వు మొడ్డ గుడిచినవురా. నీకు క్యాన్సర్ ఉంది, అది కూడా లాస్ట్ స్టేజ్. ఇంకా 30 రోజుల్లో నీ కథ అమహ కంకహ. అంటే గ్యాజెట్ చెప్పింది నిజమే అన్నమాట. నేను ఇంకా 30 రోజుల్లో మొడ్డ గుడుస్తా. అయితే పోయి నీకున్న 30 రోజులు హ్యాపీగా బ్రతుకు, అంతకంటే ఇంకేం చేయలేవు. నాకు రోగం ఉన్నట్టు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి చెప్తే బాధపడతారు. అదే సడన్ గా చచ్చినాకో ఒక 2-3 రోజులు ఏడుస్తారు. కాకపోతే ముందే తెలిస్తే ఆ బాధ ఎక్కువ ఉంటది. ఏమిరా అతుగా, అర్జెంట్ గా రమ్మన్నావు? మీ అందరికి జబర్దస్త్ పార్టీ ఇస్తున్నా, పండగ చేసుకోండి, గుద్దాగా లాగండి, మాట్కి కిరికిరి. ఏం కుషిలా ఇస్తున్నావురా పార్టీ? నేను చేస్తున్నా, నీ కుషిలా ఇస్తున్నా. అరే బాడుకో, నిజం జబ్బు ఎందుకు ఇస్తున్నావు? నేను పత్తాలాడి 2 లక్షలు గెలిచినబ్బే, అందుకే ఇస్తున్నా. అరే అతుగా, నువ్వు ఇట్లనే గెలుస్తుండు, మాకు పార్టీ ఇస్తూనే ఉండరా, మజా వస్తుంది. ఏడికెళ్ళాలరా పార్టీ? ఇంకా నా తన 29 రోజులే మిగిలిన్నాయి. అవులా అతుగా, నువ్వు రోజు పత్తల్లా గెలు, రోజు మాకు పార్టీ, ఇట్లనే గుద్దబల్గా తాగుతాం. ఈ ఆంటీ మీద నాకు మస్తు క్రష్ ఉందిరా, ఒక షాట్ ఇస్తుందేమో, పోయి అడిగి చూస్తా. అరే బాడుకోవ్, అట్లా డైరెక్ట్ గా పోయి అడిగితే గుద్ద వాళ్ళ దిగుతుందా ఆంటీ? ట్రైల్ వేస్తారా? వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే పోనీ. అరే సుల్లిగా పోకురా, నా మాటిను. దెంగేసిడ్ సుల్లిగాడు. అరే మన విడికెళ్ళి పారిపోదాంరా, ఏదైనా గడబడైందనుకో మనం కూడా అంతో పాటు ముడగొడుస్తాం. హాయ్ పుష్ప ఆంటీ, బాగుంటారు మీరు? బాగుంటారేంద్రా, బాగున్నారా అని అడగాలి. నువ్వు చూడనికే బాగుంటావు అని చెప్తున్నా ఆంటీ. చెప్పు తెగుతుంది బాడుకోవు. ఏంది ఒళ్ళు ఎట్లుంది? నేను ఇలా ఓపెన్ గా చెప్తున్నా, నిన్ను మస్తు సార్లు ఊహించుకొని కొట్టుకున్నా కూడా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా బడవే?
ఒక్కసారి నా ఊహని నిజం చేయంటి నా జన్మ ధన్యం అయిపోతుంది. అంకుల్ కి చెప్పి నీ గుద్ద బల్ దింపిస్తారా? మనం దెంగించుకున్నాక పల్దెంపి ఆంటీ, నో ప్రాబ్లం. పిచ్చి కుక్క గడిచినట్టుంది, అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఒక్క షాట్ ఆంటీ ప్లీజ్. నీతో ఇంకా కొంచెం సేపు మాట్లాడితే ఇన్ని రొమాన్స్ చేసేటట్టున్నావు. హలో అరే అతుగా, నేను పుష్ప ఆంటీ. ఆంటీ నువ్వా? నువ్వు ఫోన్ చేసినావా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇంట్లో అంకుల్ లేరు, వచ్చేసాయి. పుష్ప ఆంటీ పొద్దుగల దెంగులు పెట్టి రాత్రి కాగానే దెంగనికి రమ్మన్నావు, ఏంది ఇంత చేంజ్ సడన్ గా? రోడ్డు మీద ఎవడైనా వింటే బాగుండదని నాకు ఇష్టం లేదన్నట్టు యాక్ట్ చేసిన. హలో అరే అతుగా, ఇంకా బ్రతికే ఉన్నావా? బ్రతికే ఉన్నారా? హౌలే, నేను సావనికే ఇంకా కొంచెం టైం ఉందిలే. ఆంటీని షార్ట్ అడగనీకి పోయినావు కదా, ఉన్నవో మొడ్డ గుడిచినవో కనుక్కోనికే ఫోన్ చేసినా. ఇప్పుడే ఆంటీని షార్ట్ వేసినా, నువ్వు ఫోన్ చేసినావు. ఆంటీకి షార్ట్ వేసినావా? నువ్వు ఫోన్ పెడితే ఇంకో షార్ట్ కూడా వేస్తా. అరే పిత్తుగా, ఏమైందిరా? ఎవడు నీ గుద్ద వాళ్ళు తెంగిండు? సత్తి పైల్వాన్ కొత్తిందులా. సత్తి పైల్వానా? ఎందుకు? తన అప్పు తెచ్చుకున్నాక మిత్తి కూడా కత్తిన కూడా చుల్లిగాలు ఇంకా మిత్తి కావాలని గుద్దపాలు తెంగిండు. అంట్లోనా మొడ్డ, ఇప్పుడు పోయి అని పొక్క వల్ల కొడతా. అరే అతుగా, అని అడ్డకి పోతే ఆడే నీ పొక్క వల్ల కొడతాడు రా. ఈ ఆతుగాడు పులిరా, ఎవ్వనికి భయపడాడు. పోయాని గుద్దల గుణపం దించొస్తా. అరే ఓ సత్తి, రే సత్తి బయటికి రారా మా ఇక్కడే. రే ఎవర్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే పేరెట్టి పిలుస్తున్నావు? ఉట్టి పేరే కాదురా, నిన్ను మాక్కడే అని కూడా అన్నా. అది వినిపించలే? చోటి పూకోనువా? సత్తి పైల్వాని పట్టుకుని మాక్కడే అంటావా? అంటారా? నాతో విక్తావా? దా వచ్చి బీకు. బైరెడ్డి, ఈ సుల్లిగాని బొక్కలు తిరదెంగి నా కాల వరదెంగు. ఈ ఆతుగాంతో పెట్టుకుంటే ఆతులు కట్ అయిపోతాయి బే. అరే ఎవర్రా నువ్వు? నా ఇంటికి వచ్చి లొల్లెందుకు చేస్తున్నావు? అరే సత్తిగా మొడ్డగా, నా దోస్గాడు పిత్తుగాని కొట్టినవు, అందుకే నీ గుద్ద వాళ్ళ దగ్గరికి వచ్చినా. అమ్మా అరే ఆపరా, కొట్టకరా, ఇంకా గుద్ద బొక్కలు వస్తున్నాయి. అరే నీకు కావాలంటే 1,00,000 రూపాయలు నేను రిటర్న్ ఇస్తారా, కానీ నువ్వు నా ఇంటికి వచ్చి నా గుద్ద వాళ్ళు దిగినట్టు ఎవరు చెప్పకరా ప్లీజ్, చెప్తే నా ఇజర్ పోతుంది. అరే పిత్తు, ఇగురా 1,00,000 రూపాయలు. ఎక్కల్విలా పైచలు. సత్తి పల్వన్ గాని గుద్ద వాళ్ళు దింగితే ఉచ్చ ఓసుకుండు, ఉల్టా నాకే 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకు అని బతిమిలాడిండు. సత్తి పల్వాని కొట్టుడేంద్రా, నీకు మెంటల్ ఏమైనా దెగ్గిందా? ఈ మధ్య నీ రిస్కీ పనులే చేస్తున్నావు. మనం ప్రెసెంట్ లో బతకాలి బే, ఫ్యూచర్ లో ఉంటామో లేదో ఎవరికి తెలుసు. అందుకే బ్రతుకున్నంత రోజులు ఫియర్లెస్ గా బతకాలి. రే బాబు జల్దీ ఉరుకుర్రా, ఇడికెళ్ళి పార్క్ లో ఎవడో బాంబు పెట్టిండు. బాంబు పెడితే బాంబు డిఫ్యూజ్ చేయాలి గాని పిరికి పంది లెక్క పారిపోమంటావేంది అంకుల్? అరే అతుగా, పిచ్చోన్ లెక్క మాట్లాడక బే, ఉరుకుదాం నడు. మీరు ఉరుకుర్రి బే, నేను పోయి బాంబు డిఫ్యూజ్ చేస్తా. ఏ వైర్ కట్ చేయాలి? నా మొడ్డ ఏదో ఒకటి వైర్ కట్ చేసి వాడు దెంగతా. ఉంటే ఉంటా, లేకపోతే దెంగేస్తా. గుడ్ జాబ్, ఎంతో ధైర్యం చేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బాంబు డిఫ్యూజ్ చేసినావు. యు ఆర్ గ్రేట్. ఈ ఆతుగాడు న్యూక్లియర్ బాంబ్ కే భయపడాడు, అట్సొంటిది ఈ తొక్కల బాంబ్ ఎంత? ఈ ఆతుగానికి నిజంగానే మెంటల్ దెంగింది. అరే సైంటిస్ట్ గా గ్యాజెట్ రెడీ అయిందా? లేదు సార్, నిజం చెప్పాలంటే ఆ గ్యాజెట్ ఎక్కడో మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిందా? అరే సుల్లిగా ఎట్లనే చేసి దాన్ని దోలాడరా. నీకు కావాలంటే డబుల్ ట్రిపుల్ పైసలు ఇస్తారా ప్లీజ్ రా, నీ కాలు మొక్తారా. ముడ్డ ఇన్ని గుంతలు పడేనేంద్రా? మా ఏరియా ఎమ్మెల్యే గాడు వేస్ట్ గాడు, ఏ పని సక్కగా చేయడు. అయితే పోయాను పొంగి బజాయిస్తాం నడు. అరే చూతియే, ఎమ్మెల్యే గాంతో పెట్టుకోకు, ముడ్డ గుడుస్తావు. ఆ జాతి పూక్లనా ఆంతోనేంద్రా భయపడేది. నడు అన్నింటి వల్ల నడు. ఆడింట్లో లేడురా, ఇలా మా ఏరియాలో తిరుగుతుండంట. ఏమ్మా మా పరిపాలన ఎలా ఉంది? అన్ని స్కీమ్లు కరెక్ట్ టైంలో దొరుకుతున్నాయి కదా, అంత హ్యాపీయే కదా? ముడ్డల హ్యాపీ, ముడ్డల పరిపాలన. ఎవడు బాబు అట్లా మాట్లాడుతున్నావు? ఆతుగాడు. ఏమైంది బాబు, నీకు స్కీమ్లేమి అందుతలేవా? అరే నీ మొడ్డల ఫ్రీ స్కీమ్లు ఎవరు కావాలరా బాడకవు? స్టేట్ ని మంచిగా డెవలప్ చేయి. స్టేట్ మంచిగానే డెవలప్ అవుతుంది కదా, మొడ్డ డెవలప్ అవుతుంది. ఒక పక్క అన్ని ఫ్రీ స్కీమ్లు అని పెట్టి ఇంకో పక్క రేట్లు పెంచి జనాల గుద్ద దెంగుతుర్రు. మా పార్టీ ఎవరి గుద్ద దెంగదు బాబు. రోజు 4 గంటలు కరెంటు వీక్తావు, కానీ కరెంటు బిల్లు మాత్రం గుద్ద వాళ్ళగా వస్తుంది. సరుకులు కొన్ని పోయినా, కూరగాయలు కొన్ని పోయినా గుద్ద వాళ్ళగా రేట్లు. తినాలనా ఉపాసం ఉండాలనా? ఇది కూడా ఒక డెవలప్మెంటేనా? మొడ్డల డెవలప్మెంట్. ఈ మొడ్డల ఫ్రీ స్కీమ్లు ఆపి జనాలకు ఉపాధి కల్పించే స్కీమ్లు తీయండి బే. అట్లా మాట్లాడతావేంది బాబు? మంచి రోడ్లు వేసినాం, మంచి బిల్డింగ్లు కడుతున్నాం, మొడ్డల రోడ్లు వేసినావు, అన్ని గుంతలు పొక్కలు.
వర్షం పడితే రోడ్లన్నాక పొక్కలు పడతాయి బాబు, అది కామనే. మొడ్డల మాటలు మాట్లాడక. నువ్వొద్దు, మీ పార్టీ వద్దు. అందరికి చెప్తున్నా, ఈ సుల్లిగాలకు మాత్రం ఓట్లు వేయకండి ఈసారి. మంగమ్మ, చెప్పండి సారు. నా గ్యాజెట్ నువ్వే దెంగిపోయినావు. నేను సీసీ కెమెరా చెక్ చేసిన. ఏడుదా పెట్టినావో చెప్పు. అది పనిచేస్తుందా? చెత్త డబ్బా పక్కన పడితే ఖరాబ్ అయిందేమో అనుకుని పై పాత సామాన్ వానికి అమ్మేసిన. ఆ మినోని అడ్రస్ చెప్పు. A few moments later. భయ్యా, ఇక్కడ ఒక పనామె వచ్చి ఒక గ్యాజెట్ అమ్మింది. ఆ గ్యాజెట్ ఉందా మీ తాన? గ్యాజెటా? ఎట్సొంటి గ్యాజెట్? మా తాన రోజు స్క్రాప్ లో మస్తు సామాన్లు వస్తుంటాయి. అది మన ఫేస్ రీడ్ చేసి మన చరిత్ర మొత్తం చెప్పేస్తుంది. అది ఆ గ్యాజెట్టా? ఉంది ఆ గ్యాజెట్. అమ్మయ్యా, బతికిపోయినా. అన్నా, అది వాపస్ ఇచ్చాడన్నా. కావాలంటే నీకు ఎంత పైసా కావాలన్నా ఇస్తా. కానీ ఏ మిషన్ తయారు చేసినావన్నా, నేను 30 రోజుల్లో చచ్చిపోతున్నా అన్న విషయం కూడా అది చెప్పింది తెలుసా? అది పాస్ట్ కరెక్ట్ గానే చెప్తుంది, కానీ ఫ్యూచర్ మాత్రం రాంగ్ చెప్తుంది. అది ఇంకా కరెక్ట్ గా సెట్ కాలే. ఏ లేనా, నాకు క్యాన్సర్ ఉందని చెప్పింది. హాస్పిటల్ పోయి చెకింగ్ కూడా చేసుకున్నా. అయితే నాకు నిజంగానే క్యాన్సర్ వచ్చిందని తేలింది. అతుగానువా? అవు అతుగానే. సారీ రా అతుగా, రిపోర్ట్ లో చిన్న గడబడైంది. నీకు క్యాన్సర్ లేదు. క్యాన్సర్ లేదా? పక్కోని మ్యాటర్ నీ రిపోర్ట్ లో ప్రింట్ అయింది. నీకు ఏ రోగం లేదు, నువ్వు హ్యాపీగా బ్రతుకుతావు. అన్నా, క్యాన్సర్ లేదంట అన్నా. చెప్పినా కదా, ఈ గ్యాజెట్ పాస్ట్ కరెక్ట్ చెప్తాది కానీ ఫ్యూచర్ మాత్రం రాంగ్ చెప్తాదని. రేయ్, మీరేంద్రా కట్టగట్టుకొని వచ్చిర్రు? పబ్లిక్ లో నా పరువు తీస్తావా? నా ఇంటికి వచ్చి నా గుద్దనే వాళ్ళు తెంగుతావా? నేను లేని టైంకి వచ్చి నా పిల్లంకి షార్ట్ వేస్తావా? ముడ్డ, చచ్చిపోతున్నా అంటే భయమే లేకుండే ఇప్పుడు సావు లేదంటే గుద్దనే వంకుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కూడా మీ చావు ముందే తెలిస్తే ఆ బ్రతుకున్నంత రోజులు మీరేం చేస్తారో కామెంట్ బాక్స్ లో రాయండి.